హలో అండి, అందరికీ నమస్కారం. కృష్ణకాంత్ పార్క్ అనేది ఉంది. సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేసిన తర్వాత అలా కృష్ణకాంత్ పార్క్ దగ్గరే కాబట్టి అలా వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందంటే అందరూ వాకింగ్ చేస్తూ ఉన్నారు. నేను ఒక చోట కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అక్కడ ఒక ఆయన ఏం చేశాడంటే, ఆయన అవతారం ఎలా ఉంది అంటే, ఫస్ట్ ఇక్కడ దాకా గడ్డం ఉంది, వెంట్రుకలు విరబోసుకొని ఉన్నారు, జస్ట్ ఒక టీ షర్ట్ వేసుకున్నారు, ఒక లోయర్, ఒక మెత్తటి క్లాత్తో ఉన్నటువంటి ఒక లోయర్ వేసుకున్నారు. కూర్చొని ఉన్నారు. చూడ్డానికి సాధారణ వ్యక్తిలాగా కనిపిస్తూ ఉన్నారు. ఆయన ఉన్నట్టుండి సడన్గా విచిత్రమైన ఎక్స్ప్రెషన్లు ఇచ్చారు. ఆయన్ని చూసి అక్కడ వెళ్తున్న వాళ్ళందరూ పగలబడి నవ్వుతున్నారు. ఆయన ఉన్నట్టుండి సడన్గా ఇలా కూర్చొని ఉన్నారు. ఏదో పిచ్చోడు అనుకున్నారు ఆయన్ని చూసి. ఇలా కూర్చొని ఉన్నాడు, సింపుల్ టీషర్ట్, ఉన్నట్టుండి సడన్గా అంతే మాట్లాడేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం యాక్ట్ చేస్తున్నాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ ఉన్న జనాలకి అందరు ఏమనుకున్నారు, గడ్డం ఇక్కడ దాకా ఉంది, ఎంట్రుకలు ఇక్కడ దాకా ఉన్నాయి, పిచ్చోడు ఇతనిలో ఇతనే మాట్లాడుకుంటున్నారని అనుకుంటే నవ్వుతున్నారు. ఆయన ఒక శక్తిని విశ్వంలోకి ప్రయోగిస్తున్నారు. ఒక శక్తిని కొంతమంది మీద ప్రయోగిస్తూ ఉన్నారు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆయన లేచి బయటకు వెళ్ళారు. ఎవరితను అని నేను కూడా లేచి బయటకు వెళ్ళాను. అక్కడ నవ్విన వాళ్ళు కూడా ఇంకేం చేస్తాడు ఈయన అని వెనకాల వచ్చారు. పార్క్ నుంచి బయటకు వచ్చారు. తన డ్రైవర్ BMW కార్ తెచ్చారు. ఈయన కూర్చొని వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్. అప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. కనుక్కున్నా ఆయన ఏం చేస్తున్నాడు అనేది కనుక్కున్నా. నిజంగా కొంతమంది ఉంటారు, ఇప్పుడు నాకు తెలిసిన హైకోర్టు అడ్వకేట్లు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రపంచం వాళ్ళదే. వాళ్ళు ఎన్ని కేసులు డీల్ చేసినా వాళ్ళ కొత్త ప్రపంచంలో ఉంటారు. వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు నాకు తెలిసిన విషయాలు, ఎన్ని ఆధ్యాత్మిక విషయాలు చెప్పారో తెలుసా? చాలా విషయాలు చాలా తెలుసు, కానీ ఎక్కడా కూడా ఎవరికి ఉచితంగా చెప్తూ పోరు. వాళ్ళు కేవలం వాళ్ళకేం కావాలో దాన్ని సృష్టించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు అంతే. ఆ సీక్రెట్ తెలియక పిచ్చోళ్ళ కింద క్యాల్కులేట్ చేసి తరువాత మోసపోతున్నారు కొంతమంది. అరే పొరపాటు పడినామే అని అనుకుంటూ ఉన్నారు. అందుకే ఒక కొటేషన్ ఉంటుంది మనకి, బుక్ పైన ఉన్నటువంటి పేపర్ని చూసి బుక్ని జడ్జి చేయకండి అని. బుక్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, మనిషి ఏదో కనపడుతున్నాడు పైకి అని అనుకుంటే కాదు, లోపల చాలా జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అరే వీడేంద్ర ఇలా ఉన్నాడు, వాడేంద్ర ఇంత చిన్న ఏజ్ ఉంది, ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఆ పైన ఉన్న అవతారాన్ని చూసి మోసపోకూడదు, లోపల ఉన్న జ్ఞానాన్ని గ్రహించాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన టెలిపతిని అప్లై చేస్తున్నారనే విషయం తెలియదు. పూర్వకాలంలో హిప్నటైజ్ చేసేవాళ్ళు. ఇలా కంటి చూపుతో ఇలా దగ్గర కూర్చుంటే హిప్నటైజ్ జరిగిపోయేది. దూరంగా ఉన్నప్పుడు టెలిపతిని అప్లై చేసేవాళ్ళు. ఈ టెలిపతి ప్రయోగాలు అనేవి కొన్ని ఎలుకల మీద చేశారు కొన్ని సంవత్సరాల క్రితం. కొంతమంది మనుషుల మీద ప్రయోగించి చూశారు. ఫలితాలు యాక్యురేట్గా వచ్చాయి. ఒక మనిషి దగ్గర ఇతనికి ఏం వర్క్ కావాలో ఆ వర్క్ ఈ మనిషి దగ్గర చేయించవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సృష్టి ఎప్పుడూ కూడా ప్రేమతో నిండి ఉంటుంది. సృష్టి ప్రేమతో నిండి ఉంటుంది. ఎప్పుడైతే గనక మీకున్న శక్తుల్ని దుర్వినియోగం చేస్తారో లేదా ఒక మనిషి పతనం కోసం ఉపయోగిస్తారో అప్పుడు అది కర్మగా మారుతుంది. కర్మగా మారి ఏమవుతుంది అని అంటే, ఎవరైతే అలాంటి థాట్స్ చేశారో వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వచ్చి ఆ ప్రాబ్లం వల్ల ఆ థాట్ చేసిన వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమందికి తెలియకుండా డెల్టా స్టేట్లో థాట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ చేసే క్రమంలో ఎదుటో నాశనం అయిపోవాలి, వాడు ఎదగకూడదు, ఇలా కోరుకొనేస్తూ ఉంటారు. కానీ డెల్టా స్థాయిలో ఉపయోగించేసి ఉంటారు థాట్. అప్పుడు ఆ థాట్ ఏమవ్వాలి అంటే వాళ్ళ పతనాన్ని ఇంతో అంతో ఇస్తుంది. కానీ ఎందుకు ఇంతో అంతో ఇస్తుంది, పూర్తిగా ఇవ్వాలి కదా అంటే, వాళ్ళ ఆలోచన అనేది 80% వాళ్ళ మీద పనిచేస్తుంది. ఇప్పుడు మీ ఆలోచన అనేది 80% మీ మీద పనిచేస్తుంది. ఎవడైనా మీ జీవితం నాశనం అయిపోవాలని డెల్టా స్థాయిలో థాట్ రిలీజ్ చేసిన 20% మాత్రమే రిజల్ట్ ఇస్తుంది. మీరు కనుక అప్పుడు నెగిటివ్ థాట్స్ చేశారనుకోండి, ఈ థాట్స్ ఆ థాట్స్ రెండూ కలగలిపి ఆ జీవితం అనేది కొంచెం అణచిబడుతుంది. అదే కనుక ఒక మనిషి బలమైన థాట్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఒక 100 మంది ఇతని జీవితం నాశనం అయిపోవాలి అని అనుకున్నా అక్కడ ఫలితాలు అనేవి ఉండవు. ఎప్పటి వరకు ఉండవు అని అంటే, ఇతను బలంగా ఆలోచించే అంత వరకు ఉండవు.
ఎప్పుడైతే ఆలోచన డౌన్ అవుతుందో అప్పుడు వీళ్ళ ఆలోచనలు మీద పడతాయి, అక్కడ ఇది అనర్థం అనేది జరుగుతుంది. అనర్థం జరిగినప్పటికీ ఎవడైతే థాట్ రిలీజ్ చేసి ఉంటాడో ఈ థాట్ అనేది విశ్వంలో తిరిగి 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 మళ్ళీ ఇతన్నే చేరాలి. ఇదే ఆకర్షణ సిద్ధాంతం, దీన్నే కర్మ సిద్ధాంతం అని కూడా అంటూ ఉంటారు. ఒకడి జీవితాన్ని చెడిపోవాలన్న మాట మాట్లాడినా కొన్ని సంవత్సరాల తర్వాత మాట మాట్లాడిన వాడి జీవితం చెడిపోతుంది. కాబట్టి ఈ శక్తిని పొరపాటున కూడా ఒక మనిషి పతనానికి ఉపయోగించకూడదు. పూర్వం ఈ క్షుద్ర శక్తుల్ని ఉపయోగించేవాళ్ళు తెలియకుండా ఏం చేసేవాళ్ళంటే ఒక అమ్మాయిని వశం చేసుకునేకి కానీ లేదా ఎవరి మీదైనా వాళ్ళు దేనికి పనికిరాకుండా వాళ్ళ మైండ్ని వాళ్ళ కంట్రోల్లో లేకుండా ఒక పిచ్చి పట్టిన వ్యక్తిలాగా తయారు చేయడం కోసం ఈ క్షుద్ర శక్తుల్ని ఉపయోగించేవాళ్ళు. అలాంటి వాళ్ళెవ్వరికీ వంశం అనేది లేకుండా పోయింది. కాబట్టి మంచి వాటికి మాత్రం ఈ శక్తిని ఉపయోగించుకోండి. మీరు ఊహించనటువంటి స్థాయికి మీరు వెళ్తారు. ఒరిజినల్ జాతిరత్నాలు కావాలన్నా సంప్రదించవచ్చు, అలాగే పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలన్నా సంప్రదించవచ్చు, ఆరా టెస్టింగ్ కోసం సంప్రదించవచ్చు, ఇంకా ఏదైనా డెప్త్గా సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే కూడా సంప్రదించండి. ఇవే నెంబర్స్. ఓకేనా అండి? థ్యాంక్ యూ.